తిరుగుతుంది. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు. Slowly relax. Right side. Slowly relax. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. 2 అడుగులు గ్యాప్. 2 చేతులు 180 degrees బాడీకి ఇరువైపు. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side. Slowly relax. Third position. Right leg up. Hold. Press. అర్థ పవన్ ఇక్కడ నుంచి 3వ బంధం. ముడిచిన కాళ్ళని ఎడమ కాలు పక్కన బయట పెట్టి పెడుతుంది. మర్కటాసన్ 3rd పొజిషన్. నడు నొప్పికి, సయాటికా నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ భంగిమ. పిరుదుల్లో ఎలా స్ట్రెచింగ్ జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాదాన్ని పడుకోబెట్టి తొడభాగాన్ని బిగించండి. బిగించి వదిలేయండి అంతే. పైన ఉన్న తుంటి భాగానికి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంటే నా పైన ఉన్న ఇప్పుడు భాగం దీనికి, ఈ తుంటి భాగానికి వస్తుంది. కిందది కదిలిస్తుంది. ఇండైరెక్ట్ మెథడ్లో ఇలా నొప్పులు సయాటిక నొప్పి ఎక్కువగా ఉండి డైరెక్ట్గా అక్కడ అటువైపు చేయలేనప్పుడు, హిప్ జాయింట్కి ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు ఇలా చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్. కొత్తగా మీకు ఐడియా ఉందా? సుధా గారు మీకు తెలిసిందా ఎలా చేయాలో? తెలుస్తుందా ఇది ఎలా చేయాలో? కాల్ని ఇట్లా పడుకోబెట్టి పాదాన్ని చూడండి, నా ఎడమ కాలు ఉంది కదా, దాన్ని ఇక్కడ తొడభాగం దగ్గర బిగించాలన్నమాట. బిగించినప్పుడు ఇక్కడ మూమెంట్ వస్తుంది. దీనికేం కదిలించాం, ఆ కింద ఉన్న కాలుని తొడ దగ్గర బిగించి వదిలి చేస్తాం ఇట్లా అంతే. సో ఇది చూడ్డానికి కనపడదు, చేస్తే అర్థమవుతుంది. కాలు మార్చుకుని చేయండి. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్, ప్రెస్. వాత సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు అర్ధ పవన ముక్తాసనం, అంటే ఇప్పుడు మనం ఉన్న భంగిమ, ఇది చేసుకోవడం చాలా చాలా అవసరం. అరుగుదల సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం ఈ ఆసనం. పేరులోనే ఉంది పవనము ముక్తము ఆసనం. అంటే ఎక్స్ట్రా గ్యాసెస్ మన శరీరంలో ఉంటే వాటన్నిటిని బయటకు పంపిస్తూ ఉంటుంది ఈ ఆసనం. నెమ్మదిగా ఈ ముడిచిన కాలుని కుడి కాలు పక్కగా బయటకు పెట్టండి. తలయడం పెట్టి కుడి అరిచేతోటి ఎడమ మోకాలు పెట్టి కుడివైపుకి లాగుతుంది. తుంటి భాగం దగ్గర నుంచి పిరుదుల్లో గుండా ఎలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది గమనిస్తూ చేయండి. స్లోలీ రిలాక్స్. 4th చేద్దాం. రెండు కాళ్ళు చాపి 2 చేతులు 180 degrees బాడీకి ఇరువైపు. రైట్ లెగ్ అప్, ఎడమ అరిచేతులు పెట్టుకోండి. కాలు ఎక్కడ ముడగొద్దు. స్లోలీ రిలాక్స్.
ఎడమ కాలు కుడి అరచేతులు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకొని ఉత్తాన పాదార్థం. కుడి కాలు 1.5 అడుగు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు 1.5 అడుగు. స్లోలీ రిలాక్స్. బోత్ లిప్స్ అప్. పాదం మీద పాదం పెట్టి కింద కాలు పైకి లాగింది. రెండు కాళ్ళు ఒకేసారి లేపకూడదు, నడుము పట్టేస్తుంది ఒక్కోసారి. స్లోలీ రిలాక్స్. మత్స్యాసనం చేద్దాం. రెండు చేతులు పిరుదుల కింద పెట్టుకోండి. తల ఛాతీ భాగము నడుము లిఫ్ట్. తలను ఫ్రీగా వెనక్కి వాల్సి. థైరాయిడ్కి చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు ముడివండి. చేతి బంధాసం చూద్దాం. కాలు మడ్యాల దగ్గర పట్టుకోండి చేతులతో. తల ఛాతీ బాగుంది. ఇది కూడా థైరాయిడ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇందా చేసిన మర్కటాసనం కూడా థైరాయిడ్కి బాగా పనికొస్తుంది. ఎందుకంటే తల అదర్ సైడ్కి ట్విస్ట్ చేశాను కదా, సో థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువగా ప్రతి ఆసనంలో మీరు గమనించుకుంటే మెడ మీద ఎప్పుడైతే ప్రెషర్ పడిందో ఆ భాగాలు అటువంటి అన్ని భంగిమల్లో థైరాయిడ్ కూడా బెనిఫిట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. కందరాసనం చేద్దాం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేసేసి పొత్తి కడుపు లోపలికి లాక్కొని నడుం భాగాన్ని లేపండి. అశ్విని ముద్దలు ప్రాక్టీస్ చేసుకోండి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పాదాలు కలిపి సుత్తబద్ధ కోణాసన పొజిషన్కి వచ్చి మా అన్నం తినంగానే ఈ భంగిమలో కూడా పడుకోవచ్చు. ఇంత మాత్రం చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మోకాళ్ళని నిలబెట్టాలి. ఒక కాలు రెండో కాలు మీద పెట్టేసి రెండో చెయ్యి అదే చెయ్యి పెట్టేసి పైకి కిందకి పల్స్ ఇలా కదిలిస్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఆటోమేటిక్గా పడుకొని కూడా బాస్పట్లు వేసుకొని ఉండగలుగుతారు పొజిషన్లో ఎక్కువసేపు. ఇంకా ఉండలేకపోతున్నాం అంటే తొడల కింద చిన్న చిన్న దీంట్లో ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. సపోర్ట్ ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దగ్గర దిండు పెట్టేసుకోండి. అప్పుడు సపోర్ట్గా ఉంటుంది, ఎక్కువసేపు ఉండగల భంగిమలో. ఇలా ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. తుంటి భాగానికి చక్కటి ఎక్సర్సైజ్. ఇంకా వీలైతే కాలు మీద కాలు వేయండి. ఎడమ వైపుకి మళ్ళీ కుడి వైపుకి నడుము కింద భాగాన్ని కదిలిస్తున్నాం. అప్పర్ బాడీ స్ట్రైట్గా, భుజాలు నేల మీదే ఉన్నాయి. ఓన్లీ లోయర్ బాడీ అంటే నాభిస్థానం కింద ఉన్న భాగాన్ని మాత్రమే లెఫ్ట్ రైట్ అలా ఆపోజిట్ డైరెక్షన్ పెట్టుకోండి. చేసేటప్పుడల్లా ఇలా చేయాలి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకొని ఇప్పుడు ఎడమ కాలు మీద ఎడమ తొడ మీద అదే కుడి కాలు తొడ మీద ఎడమ పాదం పెట్టాము. పల్స్ చేయండి, పైకి కదిలిస్తూ తుంటి భాగం దగ్గర మూమెంట్. ఎడమ చేతితోటి కిందకి నెడుతున్నాం.
ఇలా చేయడం వల్ల కూడా తుంటి నొప్పులు, నడుము నొప్పికి మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా పడుకొని ఎన్నో చేసుకోవచ్చు. నెమ్మదిగా పూర్తిగా ఒకదాని మీద ఒకటి వేసేసి కుడి ఎడమకి తిప్పు మూమెంట్ ఇది. ఇవన్నీ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి వాళ్ళందరికీ కూడా పనికొస్తాయి. పొత్తి కడుపు బాగా అక్కడ ప్రెషర్ గురి అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా రక్త ప్రసారం బాగా జరిగింది, గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్కి వస్తాయి. అరుగుదల సమస్యలు కూడా, కాన్స్టిపేషన్ చెప్పే పనే లేదు, పెద్ద ప్రేగులు ఇవన్నీ కదలిక స్ట్రెచ్చింగ్ జరుగుతుంది కదా, సో మలబద్ధకానికి అన్నిటి అందరికీ పనికి వస్తుంది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు చాపు, ఒక్కసారి డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. ఎడం వైపు గుండా లేచి వజ్రాసనం పొజిషన్. వజ్రాసనం, సుప్త కపోతాసనం, అదే కపోతాసనం, సుప్త కాదు. సయాటికలో మనం చేసే మొదటి ఎక్సర్సైజ్ సుప్త కపోతాసనం. ఇప్పుడు ఒక కాల్ని బయట వైపు పెట్టి, ఒక కాలు చాపాలి, రెండో కాలు వచ్చి బయట వైపు ఇలా బండిని. ఇది రాని వాళ్ళు కుర్చీ సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు, కుర్చీలో పెట్టేసుకోవచ్చు. ఈ ముచ్చిన కాల్ని చైర్లో కూడా పెట్టుకొని చేయొచ్చు. ఎవరైనా చేస్తారా చైర్లో నుంచి? పర్వాలేదా? ఇవాళ ఎవరైనా చేస్తారా కుర్చీలో పోయి? ఇలా కాలు కుర్చీలో పెట్టి చేయగలుగుతారా? చూపిస్తాను. మిగతా వాళ్ళు నార్మల్గా మీకు తెలిసిందేగా చేస్తూ. ఉంది కదా, ఫస్ట్ కాలు ఇలా పెడతాం, ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం. రోజు ఇది చేస్తున్నాం కదా, దీంట్లో వచ్చి కొంచెం పిల్లో వేసుకొని ఇంటి దగ్గర ట్రై చేయండి. లేకపోతే ఇవి గట్టిగా ఉన్నాయి చైర్లు, మళ్ళీ ఇబ్బంది అయిపోయింది. చూసుకోండి, చైర్లు కొంచెం గట్టిగా ఉన్నాయి, కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. వద్దులేండి, కొంచెం రిస్క్ తీసుకునేటప్పుడు. ఇంతవరకు చాలు. ముందు ఇలా ఫోల్డ్ చేస్తూ ఇది ఎక్సర్సైజ్ చేశాక ఇంటి దగ్గర మంచం ఉందనుకోండి, ఒక కాలు మంచం మీద పెట్టేస్తాను, అప్పుడు దాని మీద బాస్కెట్ వేసుకుని కూర్చుంటాం ఒక కాలుతో, రెండో కాలు బయటకు ఉంటుంది. సో అలా చేసుకోవచ్చు. ఇక్కడ రిస్కే, గట్టిగా ఉన్నాయి కదా ఇవన్నీ. మో చేతులు టచ్ చేసి మాండికి ముద్రమ్మా, మాండికి ముద్ర వేసుకున్నారా? శేష్ కుమార్ అంటే గుర్తు చేస్తుంది. నాలుకని పైన కేసరి ముద్ర వేసి తిప్పుతుండాలి, వెంటనే వాళ్ళ రిలాక్సేషన్గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కపోతాసనం, ఇదంతా కూడా ఎస్ఐ జాయింట్కి, సయాటిక్ వీటన్నిటికి పనికొస్తుంది. ఇప్పుడు మనం చేసుకుని పీసీఓడి, పీసీఓఎస్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఇన్నిటికి.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మళ్ళీ వజ్రాసనం పొజిషన్లోకి వచ్చి ఇప్పుడు భుజంగాసనం పొజిషన్లోకి వెళ్దాం. బోర్లా పెట్టుకొని రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా 30 degrees. స్లోలీ రిలాక్స్. మోచేతులు నేల కానించండి. సయాటికా టైల్ బోన్ వాళ్ళు ఇది చేసుకోండి సరిపోతుంది. మిగతావి ఇబ్బందిగా అనిపిస్తే వదిలేసి ఈ ఒక్క భంగిని చేసుకోండి. తల వీలైనంత వరకు పైకి తీసుకోండి. థైరాయిడ్ కూడా ఇవన్నీ పనికి వస్తాయి. కంట భాగం చూడండి బాగా స్ట్రెచ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా సర్పాసనం చేద్దాం. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. తలా ఛాతీ భాగం స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు పిరుకులు పెడతాం. శ్వాస తీసుకొని తలా ఛాతీ భాగం లిఫ్ట్. ఇవన్నీ కూడా థైరాయిడ్కి సర్పాసనం మరి ముఖ్యంగా. స్లోలీ రిలాక్స్. తిరిగే భుజంగాసనం చేద్దాం. కాళ్ళ మధ్య బాగా దూరం పెట్టేసుకోండి. రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా శ్వాస తీసుకొని లిఫ్ట్. ఎడం భుజం మీదుగా కుడికాలు మీద చూడు. ఇక్కడ కూడా అంతే. కంట భాగం దగ్గర మనం అలా తిప్పడంలో థైరాయిడ్ గ్లాండ్కి మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఆ విధంగా థైరాయిడ్కి కూడా హెల్ప్ అవుతాయి ఈ ఆసనాలన్నీ. మళ్ళీ తలను కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూడాలి. నెమ్మదిగా సెంటర్కి వచ్చి రిలాక్స్. లాస్ట్ది భుజంగాసనం. పూర్తి స్థాయిలో గడ్డం దగ్గర రెండు అరచేతులు పెట్టి లిఫ్ట్ చేస్తాం. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. మోచేతులు స్ట్రైట్. తల వీలైనంత పైకి. స్లోలీ రిలాక్స్. శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర పెట్టుకుని సయాటికాకి టైల్ బోన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆసనం. డీప్ బ్రీతింగ్. లెఫ్ట్ లెగ్ అప్. రైట్ లెగ్ అప్. both legs up. ఇప్పుడు సయాటికాలో సెకండ్ చేద్దాం. కుడి చేయి ముందు, ఎడమ చేయి వేయకుండా. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి ముందు, కుడి చేయి వేసుకుంటాం. శ్వాస తీసుకొని ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. తలా ఛాతీ భాగం, కాళ్ళు నేల మీదే ఉంటాయి. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చూద్దాం. రెండు కాళ్ళు ముడవండి. కాలు మెడల్ని చేతులతో పట్టుకోండి. చేయలేని వాళ్ళు ఇక్కడ ఆగిపోండి. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ భంగిమలో ఉండడం. చేయగలిగిన వాళ్ళు అలసట తీరాక మాత్రమే భంగిమలోకి వెళ్ళాలి.
ధనురాసన్. పొజిషన్ లిఫ్ట్. మూత్రపిండాలకి థైరాయిడ్కి అద్భుతంగా పనిపిస్తుంది. స్లోలీ రిలాక్స్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. నడునొప్పి అనిపిస్తే ఈ భంగిమలో పడుకోవచ్చు. చాలా రిలాక్సేషన్ వస్తుంది. నిద్ర రాని వాళ్ళు, కాళ్ళ పెక్కులు ఎక్కువగా నైట్ టైము పిక్కలు పట్టేస్తుంటాయి, వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ భంగిమ. బ్రెయిన్కి కళ్ళకి చక్కటి ఆక్సిజన్ అందుతుంది. నుదుటి భాగాన్ని ఇట్లా చేతుల మీద పెట్టాలి కదా, పెట్టినప్పుడు చాలా రిలాక్సేషన్ వస్తుంది. సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. మంచిగా తాగాల్సిన తాగండి. ప్రేయర్ చేయండి, ధ్యానం. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityoma Amritam Garbaya. Om Shanti Shanti Shanti. हरि ओम. सर्वे जन सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. समस्त सन्मंगलानि भवन्तु. శేష్ కుమార్ గారు, కృష్ణ గారు, సులోచన గారు, ధన్యవాదాలు.